గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పోలీస్ జాబ్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? పోలీస్ జాబ్ అంటే పోలీస్ జాబ్ అంటే ఒకటి ప్యాషన్, ఒకటి కామన్గా ఊర్లో ఎట్లుంటుంది, నువ్వు ఎత్తుండగానే అరే బిడ్డ పోలీస్ అవుతావురా, మామూలుగా మీరు చూస్తుంటారు అని ఎత్తుండగానే వట్టేనే వాడిని రెచ్చగొడతాము. కొందరు మైండ్ సెట్లో అట్లా ఫిక్స్ అవుతుంది, స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతాడు, నేను పోలీస్ కావాలని ఫీలింగ్లో వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితి ఒకటి. మనకు వచ్చిన చదువు కొద్దిగా కాస్త కూస్తో వచ్చినప్పుడు ఇదే టార్గెట్ పెట్టుకుంటాం, కొద్దిగా ఈజీగా కొట్టే ఉద్యోగం. ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు కూడా దీనికైతే సూటబుల్ అవుతుంది, దీనికైతే మనం ఈజీగా కొట్టవచ్చు అనేది ఒకటి ఉంటుంది. ప్రతి పేదోడు పెట్టుకున్న లక్ష్యమే ఉద్యోగమే ఫస్ట్. అంటే ఈ ఉద్యోగం ఇంకో ఉద్యోగం మంచిగా వస్తే నేను కూడా పోతా, అంటే పోలీస్ ఉద్యోగం ఏమైనా మాకు ఐఏఎస్ ఇస్తా అంటే ఐఏఎస్ రాస్తే వస్తే మేము వెళ్ళిపోతాం. ఇదే ప్యాషన్ అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అది ప్యాషన్ మాకు. నువ్వు హైట్ ఉన్నావు బిడ్డ నువ్వు అవుతావురా అంటే ఇది హైట్ ఉన్న చాలా మంది అంటారు కదా, మరి మీరు స్పోర్ట్స్ ఏమైనా ట్రై చేయలేదా? స్పోర్ట్స్ అంటే ఇదే మా ఏరియాలో అవగాహన ఉండదు పెద్దగా. నా స్కూలింగ్ అట్నే వెళ్ళిపోయింది, డిగ్రీ కూడా పని చేసుకుంటూనే వెళ్ళిపోయింది. హైదరాబాద్ అప్పుడు మేము హన్మకొండ కూలి పనికి వచ్చేవాళ్ళం. నేను డిగ్రీలో ఉన్నప్పుడే హన్మకొండ పబ్లిక్ గార్డెన్ అడ్డ ఉంటుంది, ఇప్పుడు కూడా అడ్డ మీద చూసి మా పిల్లలు చూపిస్తుంటా, అరే బిడ్డ ఈడనే కూలి పని చేసుకున్నారా నేను అది. ఎంత ఇచ్చేవారు అప్పుడు 50 రూపీస్ ఇచ్చేది. అయితే అప్పుడు ఇవి క్రెయిన్లు పైన పికప్ చేసి వెళ్ళేవు. 4వ అంతస్తు మీద సిమెంట్ బస్తా మోస్తే 100 రూపాయలు డబుల్ కూలీ అని దాని పేరు. అంటే ఎవరైతే ఫిట్ ఉంటే ఆ కూలీకి ఎంచుకునేది అన్నాడు. 2 రోజులు కష్టం, 1 రోజు చేస్తే మనకు వచ్చేస్తుందని ఆ కూలీ చేసేది అన్నాడు. సిమెంట్ బస్తాను 4th ఫ్లోర్లో రోజంతా మోయాలి, ఒకటేసారి కాదు. ఇది మోసుకొని పోయి మెట్ల మీదకి వెళ్ళి వేసి రావాలి. ఆ సిమెంట్ బస్తాలు అని పైకి ఎన్ని బ్యాగులు వేసేవారు రోజుకి? అంటే అప్రాక్సిమేట్ తెలియదు కానీ వేసేటోళ్ళం, చాలా వేసేటోళ్ళం. ఒక 30 కూలీ ఎక్కువ వస్తుంది. డబుల్ కూలీ అది 100 రూపాయలు ఇస్తారు, 2 కూలీ ఒక్కరికి ఇస్తారు. మోయరు కదా ఎవరు, బలం ఉండదు అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు ఊర్లలో మామూలుగా కబడ్డీ నాటు గేమ్సే ఉంటాయి. కబడ్డీది ఏముంటుంది, ఏం అవసరం లేదు, దానికి ఎట్లయినా ఆడుకోవచ్చు. ఒక గీత గీసి అటు ఒక టీం ఇటు ఒక టీం ఆడుకోవచ్చు. ఊర్లలో అదే ఉంటుంది, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా అదే ఆడుతుండే. అదొకటి అలవాటు ఉండే నాకు. తర్వాత యూనివర్సిటీ గేమ్స్ ఆడేటప్పుడు నాకు అది ఇంజూరీ అయ్యి అది మానేసిన. యూనివర్సిటీలో గేమ్ పోయినప్పుడు అది మానేసినాక అథ్లెటిక్స్ ఈ పోలీస్కి ఇదే ప్రాక్టీస్ ఉండే కాబట్టి ఆ క్రమంలోనే అథ్లెటిక్స్ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఛాంపియన్, నేను 2009 ఆర్ట్స్ కాలేజ్ ఛాంపియన్ నేను. ఆ ఛాంపియన్షిప్ వచ్చి తర్వాత బేడికాల ఛాంపియన్షిప్ 2 ఛాంపియన్షిప్లో కొట్టి ఉండే. అవి అంటే నాకు తెలిసి ఉస్మానియా ఆ ఛాంపియన్షిప్లో నాన్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నాదే ఉంటుంది. అంటే ఆయన స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొడతారు, అది నాన్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నేనే కొట్టిన. అది అంటే 2009లో మీరు అప్లై చేస్తారు, 2009లో సెలెక్ట్ అయ్యారు. 2009లో లాండ్ ఆర్డర్ సివిల్స్ రాలేదా మీకు? సివిల్ రాలే, నాకు అది మిస్ అయింది. ఇక ఇది వచ్చింది, ఇది వచ్చినాక కంటిన్యూ చేసుకుంటాం. తర్వాత కన్వర్షన్ ఛాన్స్ ఉండే, కాకపోతే నాకు నేను తీసుకోలేక వేరే. ట్రైనింగ్ ఎక్కడైంది మీకు? అప్పాలని ట్రైనింగ్. ఓకే, ట్రైనింగ్ తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్ అయిన తర్వాత గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది మళ్ళీ 3+2 అంటే 5 months ఉంటుంది గ్రౌండ్ ట్రైనింగ్. గ్రౌండ్ ట్రైనింగ్ ప్రేమాద్పేటలో అవుతుంది. అయినాక ఆపరేషన్స్ మీద ప్రాక్టికల్గా వైజాగ్ బేస్ క్యాంప్ ఉంటుంది కదా, వైజాగ్ గ్రౌండ్స్, దాని నుంచి అటు ఏఓబి బార్డర్స్ అవి దాంట్లో 2 months అక్కడ ఉండే. ఇక్కడ కూడా నేర్చుకున్నారా తెలంగాణలో కూడా? దాంట్లో తెలంగాణలో ఏంది గ్రౌండ్స్ తెలంగాణలో ప్రేమాద్పేట మెయిన్ ట్రైనింగ్ సెంటర్. కానీ టెరైన్ డిఫరెంట్ ఉంటుంది తెలంగాణకి ఏఓబికి. అన్ని హిలాక్స్ ఏరియా, అవి వెదర్ కూల్ ఉంటుంది, రెయిన్ ఫాల్స్ నడుస్తుంటుంది అటు ఏఓబిలో. ఛత్తీస్గఢ్ బార్డర్ ఏమో ఇది మీరంతా చెర్ల, వాజేడు, వెంకటాపురం, పేరూరు, చింతూరు, ఈ బార్డర్ అంతా ఛత్తీస్గఢ్, అది అటు ఒరిస్సా తగులుతుంది. కానీ టెరైన్ ఏది బాగా ఎక్కువ మీకు టఫ్ అనిపించింది? టఫ్ టెరైన్ అంటే ఇదే టఫ్ అనిపిస్తుంది, అది కొద్దిగా కూల్ వెదరే ఉంటుంది. ఇది ఈడగున్న గుట్టలు ఇవన్నీ కూడా బాగా టఫ్ ఉంటాయి ఇటు సైడ్. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకటి ఉంటుంది. కొన్ని డ్యూటీ ఏంటి ఫస్ట్ అక్కడ నేను అది ఖమ్మం పోస్టింగ్. ఖమ్మం అయితే డైరెక్ట్ కొత్తగూడెం యాంటీ నక్సల్ స్క్వాడ్లోనే వెళ్ళిపోయాను. ఎంతకాలం పని చేస్తారు అక్కడ? యాంటీ నక్సల్ స్క్వాడ్ 5 years, 2011 to 2016 చేసిన. 5 years అక్కడే సర్వీస్. మీకు బాగా మెమరబుల్ చెప్పండి ఒకటి. మెమరబుల్ చాలా ఉన్నాయి, అంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి వాస్తవానికి. పువర్తి దాంట్లో 12 parties ఉంటుంది. అంటే పువర్తికి ముందు శ్రీరాములు శ్రీనివాస్ కూడా ఒక డిఫరెంట్ కేసు. అది ఏంటో, శ్రీరాములు శ్రీనివాస్ యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది లోకల్ పోలీసులకు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు వచ్చేది ట్రాలీలో, అప్పి లాంటి ట్రాలీ ఉంటుంది కదా, ఆ ట్రాలీలో వస్తుండే వాళ్ళ టీమ్ తోటి వస్తున్నాడు. అది మిస్ అవుతుంది, వెహికల్ మిస్ అయ్యేసరికి అక్కడ లోకల్ ఎస్ఐ గారు ఉంటారు, ఆయన పట్టుకోవడానికి ట్రై చేస్తే అది వెహికల్ ముందు తీసుకెళ్ళి దాంట్లోకి పారిపోతుంటాడు ఆయన.
పారిపోతే ఆయన దొరకడు ఆ రోజు నైట్ అయిపోతుంది, దొరకనప్పుడు మేము ఆపరేషన్స్ కదా, మాకు మా ఓజీ గారు చెప్తారు ఇట్లా శ్రీనివాస్ మిస్ అయ్యిండు, వైరల్లో మళ్ళీ ప్లేన్ ఏరియాలో మిస్ అయ్యిండు ఆయన, ప్రతి సీన్లో అవి ఉంటాయి. అడిగిపోతే ఇక ఇటు వెళ్ళిపోయిండు, అటు వాడు వైరా డ్యామ్ ఉంటుంది, పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది అటు సైడ్. అంటే ఇక పార్టీలన్నీ నైట్ అంతా వెతుకుతాం. అప్పుడు నైట్ అంతా వెతికినా దొరకడు ఆయన. దొరకనప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ప్లాన్ ఏం చేద్దాం ఏందని, ఇప్పుడు ఆయన నక్సలైట్ అని చెప్తే ఊరోళ్ళు భయపడతారు. మరి ఏం చేయాలి మనం అని ఏంటి, ఆ లోకల్ ఎస్హెచ్ఓ గోపి సార్ అని ఉండే, ఇప్పుడు ఇన్స్పెక్టర్ చేస్తున్నాడు, ఎక్కడో మట్టివాడ చేసి ఉండే. అయితే సారు అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్సు ఎస్పీ రంగనాథ్ సార్ ఉండే అప్పుడు. అంతా ప్లాన్ చేసేసి వీళ్ళు ఏం చేసినామంటే, శ్రీరామ్ శ్రీనివాస్ కూడా తెలుసుంటుంది, నాతో ఆయన చాలా రోజులు ఉండే. శ్రీరామ్ శ్రీనివాస్ నేను ఒక వారం రోజులు గడిచి మాట్లాడుకుంటాం, ఎందుకంటే మా ఓఎస్డీ యాప్స్లోనే ఉండే, తను మా రూమ్లోనే ఉండేదన్నట్టు. ఆయన పట్టుకునేటప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తామంటే, ఒక పిచ్చోడు వచ్చిండు, పిల్లలను పట్టుకునే పిచ్చోడు, ఆయన మీకు కనబడితే చెప్పండి అని చెప్పేసి మనం ప్రచారం చేస్తాం అన్నట్టు. అది ఆయనకు తెలియదు, వాళ్ళ భార్య కూడా ఉంటుంది, వాళ్ళ భార్య దొరుకుతుంది, ఈయన పారిపోతాడు. అయితే ఈయన ఏమనుకుంటాడంటే, నేను నక్సలైట్ అని తెలుసు కదా వీళ్ళకు, నక్సలైట్ అని మళ్ళీ నేను పోతే పట్టుకుంటారని ఆయన వేషం మార్చుకొని కొద్దిగా పిచ్చోళ్ళు లెక్కనే ఆయన బయలుదేరుతాడు. అయితే అక్కడ వెంచర్ సైడ్ ఏదో ఆడ కళ్ళు మండవాళ్ళు ఉంటాయి కదా, ఆడ కళ్ళు తాగుతుంటే అరే పోలీసు వాళ్ళు చెప్పారు కదా పిచ్చోడు అని, ఈయనేమో అని వీళ్ళు పట్టుకొని ట్రై చేస్తే ఈయన రాళ్ళేస్తాడు, అరే పిచ్చోడు వీడేరా పక్క ఈయనే కావచ్చు అని. అట్లా శ్రీనివాసుని వాళ్ళు ఫస్ట్ ఇది చేస్తారు. అప్పటికి మేము తిరిగి ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయినాయి. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం, నేను ఎస్ఐ గారు ఇట్లా కూర్చుంటే అప్పటికే ఎస్ఐ గారు ఫోన్ చేస్తుండే. వాళ్ళు చేస్తే ఇక మూడో ఫోన్కి లేపిండి, ఏదో పదే వస్తుంది అన్న నెంబర్ లేపితే, సార్ ఇక్కడ పిచ్చోడు దొరికి సార్ అంటారు వాళ్ళు. అనగానే మా డౌట్ ఏంది, మాకు పిచ్చోడు కాదు కదా, మేము ఏదో మామూలుగా పిచ్చోడు అని చెప్పినా కానీ వీళ్ళు పిచ్చోడిని పట్టుకుని ఉంటారు, మేము అసలు అనుకునే శ్రీనివాస్ కానీ ఇది కాదని మేము అనుకున్నాం అన్నట్టు. ఎందుకైనా మంచిదని అప్పుడు కమాండర్ జీపులే ఉండే, అది వేసుకొని పోయినాం వాడికి. పోతే శ్రీనివాసే ఆయన పిక్ చేసి. అంటే అప్పటికి ఆయన ఫోటో ఉందా మీ దగ్గర? శ్రీనివాస్ ఉంది, తెలుసు. ఇక ఆ ఏరియాలో ఉన్నది ఒకటే కాదు ఇవి ఉన్నది. ఆయన మంచోడైనా పిచ్చోడైనా పట్టుకుంటే అయిపోయాక ఫస్ట్ ఆయన పిక్ చేసుకొని, రంగనాథ్ సార్ నేనే ఫోన్ చేస్తాను ఇట్లా దొరికింది సార్ అంటే, సార్ గెస్ట్ హౌస్ తీసుకోమంటాడు. గెస్ట్ హౌస్ తీసుకొచ్చిన సారే మాట్లాడతాడు, శ్రీనివాస్ ఇంత ఇంటెలెక్చువల్ నువ్వు ఇట్లా చేస్తావా, నువ్వు ఇట్లా పారిపోతావా, అట్లా పోవద్దు కదా అని సార్ మాట్లాడతాడు. ఆయన మాట్లాడి ఆయనకు రౌండ్ కూడా తగులుతుంది, అప్పుడు ఫైర్ అయింది దాని మీద. ఆయన పోతా అంటే ఒక రౌండ్ కొడితే కాప్స్లో తగిలి ఇది అవుతుంది. తర్వాత సార్ మాట్లాడదు, ఆయన సాహిత్యంలో చాలా విపరీత జ్ఞానం ఉంటుంది ఆయన. అప్పుడు మహారాష్ట్రలో వినీల్ కృష్ణ ఐఏఎస్ను కిడ్నాప్ చేసినప్పుడు కూడా ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఈయన రాసినవి ఉంటాయి. అంటే వాళ్ళు రాసుకొని ఈయన జైల్లో ఉంటే ఈయన దగ్గర వచ్చి ఇవి కరెక్టనా కాదా అని ఈయన అప్రూవల్ చేసి ఇది ఉండే. అంత సాహిత్యం మీద బాగా పట్టుండే ఆయనకు వాస్తవానికి. అండ్ నాకు ఒక పుస్తకం, అంటే నీకు బాగా ఇన్స్పైర్ చేసిన బుక్ ఏంటంటే అడిగితే, ఆయన డాక్టర్ కోట్నీస్ బుక్ గురించి చెప్పిండు నాకు. ఆయన ఇప్పుడు చైనా వార్లో డాక్టర్ కోట్నీస్ అని సర్వీస్ చేస్తాడు. ఆయన పుస్తకం ఆయన చెప్పిండు, ఆయన చెప్పినాక ఆ పుస్తకం తీసుకొని చదివినా. శ్రీనివాస్ గారు చెప్పారు అది. ఆయన పువర్తి అన్నది ఇక పెద్దది. శ్రీనివాస్ దొరికారు మీకు. తర్వాత మీకు కూంబింగ్ వెళ్ళడం ఉంటుంది, ఖమ్మం ఛత్తీస్గఢ్ బార్డర్ కాబట్టి. ఆ కూంబింగ్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. కూంబింగ్లో గుర్తుండిపోయే సంఘటన ఒకటి, యాక్చువల్లీ కూర్నపల్లి కాడ మాకు ఆంబుష్ పడుతుంది గ్రౌండ్స్ పార్టీలకు. అంటే గ్రౌండ్స్ పార్టీ మా స్పెషల్ పార్టీ అన్ని జాయింట్ ఆపరేషన్ చేస్తాయి అప్పుడు. అంటే ఏమైనా ఒక 5 పార్టీలు వాళ్ళు వస్తే ఒక పార్టీ మన ఫోర్స్ ఉంటుంది కంప్లీట్లీ. అయితే అది కూర్నపల్లి కాడనే ఒక మనోళ్ళు రిటర్న్ అయ్యే క్రమంలో వాళ్ళు ఆంబుష్ చేసి కొడతారు. దాంట్లో గ్రౌండ్స్ కమాండర్ కూడా ఇంజూర్ అవుతుంది. ఇక దాంట్లోకి వెళ్ళి వీళ్ళను బయటికి తీయడం అనేది బాగా టఫ్ అవుతుంది. అప్పుడు మా ఆఫీసర్లకు చెప్పినా కూడా మీరు ముందుకు పోవద్దు, ముందుకెళ్తే మళ్ళీ మీ మీద అటాక్ అవుతుంది అని వాళ్ళు ఉండే. యాక్చువల్లీ వాళ్ళనే మనం తీసుకురావాలి తప్ప మనం పోలేమని. ఇప్పుడు మేమందరం ఇటు అక్కడ నుంచి ఒక 3 km దూరంలో ఉంటాం. ఆడ మొత్తం ఇక విపరీతమైన సౌండ్స్ వస్తుంటాయి. ఈ వీళ్ళు ఫైర్ చేస్తుంటారు, వాళ్ళు ఫైర్ చేస్తుంటారు. చాలా పెద్ద డ్యామేజ్ అయింది అనుకున్నాం మేము, మా వాళ్ళకైనా. కానీ ఒక గ్రౌండ్స్ కమాండోకే బుల్లెట్ దిగుతుంది దాంట్లో కూర్నపల్లి ఇన్సిడెంట్లో. దాన్ని మళ్ళీ వచ్చేటప్పుడు అందరు ప్యానిక్ అవుతుండ్రు మనల్లో, అక్కడ నుంచి వద్దామంటే ఎట్లా అంబుష్ చేసిరు అని. అప్పుడు మళ్ళీ మేమే అనుకున్నాం, అంటే ఎటు పోతున్నా కూడా వాళ్ళే మావోయిస్టులో ఉండొచ్చు అన్నట్టు ఉండే. ఈ
మనలు యూబీజీఎల్ ఫైర్ చేస్తారు, వాళ్ళు గ్రెనేడ్ వేస్తారు, ఎంత బాగా శబ్దం ఉండొచ్చు. తర్వాత వీళ్ళు అక్కడ నుంచి రిట్రీట్ అవుదామంటే భయంలో ఉండే, ఎటు కదిలేము. కానీ ఆ గ్రౌండ్స్ కమాండ్కి బ్లీడింగ్ అవుతుంది. ఆ టైంలో ఇక మేమే చెప్పినాం అన్నట్టు, మీకు ఏడ సస్పెక్ట్ అనిపిస్తే రౌండ్ ఫైర్ చేయండి, వచ్చేయండి మీరు. ఇప్పుడు ఇటు సస్పెక్ట్ అనిపించింది అనుకో, 2 రౌండ్ ఫైర్ చేస్తే అయిపోయాయి. ఇట్లా ఫైర్ చేసుకుంటూ వస్తారు. అయితే డైరెక్షన్ తెలియదు, ఇక మేము ఇదంతా టెన్షన్లో ఉంటాం. అప్పుడు మేము ఆ టైంలో మా దగ్గర లైట్స్ ఉంటాయి పెద్ద, ఆ పెద్ద లైట్ని ఒక తాటి చెట్టు ఉండే, ఈ ప్లేన్ ఏరియాల సైడ్కి ఒక పొలంలో తాటి చెట్టు ఉండే. ఆ తాటి చెట్టు మీద మేము లైట్ తోటి కొట్టినాం అన్నట్టు. లైట్ దాని మీద ఇది చేస్తే ఆ లైట్ను చూసుకుని డైరెక్షన్లో వస్తారు అని అట్లా సేవ్ చేసినాం. అది పెద్ద అంబుషే అది. దాంట్లోకి వెళ్ళి పార్టీలను టాక్టికల్గా ఇది చేసినాం. సరే, పువ్వర్తి సంఘటన ఎలా జరిగింది? పువ్వర్తి ఇన్సిడెంట్ వచ్చేసి ఎందుకు వెళ్ళారు ఆ ఏరియాకండి? పువ్వర్తి అంటే ఇన్పుట్ ఉండే, పెద్ద ఇవి బేస్ క్యాంపులు నడుస్తున్నాయి ఆడ అని చెప్పేసి ఇన్పుట్ అన్నట్టు. ఇన్పుట్లో టోటల్ 10 గ్రౌండ్స్ పార్టీస్, 2 స్పెషల్ పార్టీస్, టోటల్ 12 పార్టీస్. పెద్ద ఆపరేషన్ అది. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళారు, ఈ నుంచి నడుచుకుంటారు. అంటే అప్పుడు డ్రాపింగ్ కొద్దిగా లోపలికి వెళ్ళి 5-6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత డ్రాప్ చేసేది, కొద్దిగా సేఫ్ ఏరియా అన్నంత వరకు పోయేది అన్నట్టు. దానికి పువ్వర్తి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టిందండి? పూర్తి వెళ్ళడానికి 2 నైట్స్ పడుతుంది. డేలో మూమెంట్స్ అంతా చేయకపోతుంది, నైట్ ఎక్కువ చేస్తుండే. నైట్ మూమెంట్స్ ఎక్కువ ఉండే, డేలో రెస్ట్ తీసుకుంది ఉండే. డేలో ఏంటంటే మన మూమెంట్ ఎక్స్పోజ్ అవుతుందని నైట్ మూమెంట్స్ ఎక్కువ ఉండే యాక్చువల్లీ. అయితే అది ఫస్ట్ నైట్ నడిచినాక మళ్ళీ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ నైట్ మార్నింగ్, అంటే అది April 14th యాక్చువల్లీ డ్రాపింగ్. April 14th నైట్ అంతా నడుస్తారు, 15th రెస్ట్, 15th నైట్ అంతా నడుస్తారు, 16th మార్నింగ్ ఎన్కౌంటర్ అవుతుంది అది కేకేడబ్ల్యూ. మీరు వెళ్ళేసరికి పువ్వర్తి ఎలాగుందండి? కొండపల్లి పువ్వర్తి కూడా అసలు అవి మనం చూస్తే షాక్ అవుతాం. ఆ టైంలో మొత్తం బేస్ క్యాంపులే అవి, మొత్తం ఎక్కడైతే ఆడ మొత్తం మావోయిస్ట్ బేస్ క్యాంపులు ఉంటాయి. మోర్చాలు పెట్టుకొని, సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకున్న మోర్చాలు అన్నీ ఒక్కొక్క 4 acres 3 acresలలో పెద్ద పెద్ద మోర్చాలతోటి రౌండ్ సర్కిల్లో పెట్టుకుని ఉంటారు వాళ్ళు. ఏడబోతే ఆడ విప్లవ సాహిత్యాలు దొరకడం, మనకు వాళ్ళు వాడిన మెటీరియల్స్ దొరకడం, అవన్నీ విపరీతంగా ఉండే. అయినాక ఒక సైడ్ ఏమో 7 parties ఆపరేషన్, ఒక సైడ్ ఏమో 5 parties ఆపరేషన్. 2 ప్లేసెస్లో ఆపరేషన్ ప్లాన్ చేస్తారు. ఐదర్ ఇది లేదంటే షిఫ్ట్ అయితే వేరే కాడ షిఫ్ట్ అవుతారని చెప్పేసి ఇంకో 5 parties కాడ వేరే కాడ పెడతారు. అంటే పువ్వర్తికి ఒకవైపు చెర్ల నుంచి వెళ్ళొచ్చు. చెర్ల నుంచే మనం మీరు వెళ్ళారా? చెర్ల నుంచి వెళ్ళేది. చెర్ల టు పూసుగుప్ప నుంచి వెళ్తాం. పూసుగుప్ప నుంచే పూసుగుప్ప నుంచి వెళ్ళేది. ఆడ 5 parties ఒక ప్లేస్లో, 7 parties ఒక కాడ. ఆపరేషన్ 14th 15th 16th మార్నింగ్ ఎన్కౌంటర్ అవుతుంది. 16th మార్నింగ్ ఎన్కౌంటర్ 9 bodies పడతాయి. పెద్ద ఎన్కౌంటర్ అది. ఆ టైంలో పట్టిందండి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎన్కౌంటరా? అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. దాంట్లో టైమింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏదైనా కూడా మీకు మోస్ట్లీ 10 minutes, 5 minutes, 2 minutes, 1 minute అయిపోతుంది కొన్ని ఒక్కొక్కటి. అంటే చేజింగ్ ఇవన్నీ చాలా టైం పడుతుంది. చేజింగ్ లేనిది తక్కువ టైంలోనే అయిపోతుంది. అది కొద్దిగా ఆపరేషన్ బట్టి. దాంట్లో కొందరు ఎస్కేప్ కూడా అయ్యారు. దాంట్లో ట్రాక్టర్ మీద వెళ్ళిపోవడం మరి దూరం నుంచి అట్లా అయిపోయింది. అది కొంత 9 bodies పడి ఉండే దాంట్లో. మార్నింగ్ 16th మార్నింగ్ ఆపరేషన్ అవుతుంది. అది 16th మార్నింగ్ అయిన తర్వాత మాకు అందరికీ చాపర్ పికప్ ఉంటుంది రిటర్న్లో యాక్చువల్లీ. కానీ చాపర్ పికప్ మళ్ళీ ఇంతమంది చేయలేము, మళ్ళీ ఎన్కౌంటర్ అయిందని చెప్పేసి కొన్ని పార్టీలు బై వాక్ వచ్చేయమంటారు. సో కింద ఉన్న 7 parties, అంటే మాది వేరే ప్లేస్లో ఉన్న 7 parties మేము బై వాక్ స్టార్ట్ చేసినాం. 16th ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసినాం రిటర్న్ జర్నీ. అంటే మోస్ట్లీ అయితే చెర్ల నుంచి 40-45 km వస్తుంది. ఎందుకంటే మనం బై వాక్ పోయేటప్పుడు చాలా జిగ్జాగ్లో పోతాం కదా, రూట్లో కరెక్ట్ పోం కదా. అక్కడ నుంచి 16th ఆఫ్టర్నూన్ బయలుదేరుతాం. ఎన్కౌంటర్ అయిన కాడేమో 5 parties ఉంటాయి. అవి చాపర్ ద్వారా పికప్ 16th ఒక 3 parties ఏమో అవుతుంది. అంటే నాకు తెలియదు. 5 parties మోస్ట్లీ 3 or 2 షిఫ్ట్ అయితే ఫస్ట్ తీసుకొస్తారు. డెడ్ బాడీస్ వచ్చేస్తే అవి వచ్చేస్తుంది. డెడ్ బాడీస్ వాళ్ళవా? వాళ్ళే 9 bodies. 17th కూడా సేమ్ ప్లేసు మైనస్ మనది అన్నట్టు. సేమ్ ప్లేస్లో చాపర్ ల్యాండ్ కావడం, అక్కడ ఉన్న లోకల్ పర్సన్స్ కూడా చాలామంది చాపర్ చూడడానికి వచ్చేస్తారు. దాంట్లోనే మావోయిస్టులు వచ్చేస్తారు. మళ్ళీ మావోయిస్టులు వచ్చేసి ఇక వీళ్ళతోటి వాళ్ళంతా కలిసిపోతారు. కలిసిపోయినాక కామన్గా ఏంటంటే వాళ్ళు శత్రు సైన్యం ఏదైతే తక్కువ అవుతుందో అప్పుడు అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు లాస్ట్ ఒకటే పార్టీ ఉంటుంది. అది ఒక పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ పికప్కి మళ్ళీ పోతుంది. ఫస్ట్ పార్టీ ఆ రోజు 2 parties అనుకుంటా, నెక్స్ట్ డే 2-3 ఉండే. దాంట్లో 2 షిఫ్ట్లో తిరిగినాక లాస్ట్ షిఫ్ట్కు
పోయినప్పుడు వీళ్ళని పికప్ చేయడానికి పోయినప్పుడు 25 మెంబర్సే ఉండే వాళ్ళు. 25 మెంబర్స్లో 20 మెంబర్స్ ఎక్కినాక ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఇక మా 25 మెంబర్స్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ అటాక్ చేస్తారని మొత్తం చాపర్ ఎక్కినాక 5 మెంబర్స్ ఉన్నప్పుడే అటాక్ చేస్తారు వాళ్ళు. 5 మెంబర్స్ అటాక్ చేసినప్పుడు ఈ మనం తీసుకునే చాపర్లన్నీ కూడా సిఆర్పిఎఫ్ వాళ్ళే ఉంటాయి, మన చాపర్ లేవు. వాళ్ళ నుంచి మనం తీసుకుంటాం. వాళ్ళు పైలట్లు మన మాట విన్నారు. వన్స్ ఫైరింగ్ ఇట్లా అయితే వాళ్ళు వచ్చేయమని అంటారు. వాళ్ళు ఎట్లున్నా వచ్చేయమంటారు, ఎందుకంటే దానికి మళ్ళీ ఫ్యూయల్ ట్యాంకు వాటి తగిలి బ్లాస్ట్ అయిపోతుందని వాళ్ళు లేపేస్తాడు ఆయన, పైలట్ లేపేస్తాడు. ఇక వచ్చినాక వీళ్ళు 5 మెంబర్స్ ఉండిపోతారు. ఇక దాంట్లో నలుగురు ఆఫీసర్లు, ఒక మెన్ ఉంటాడు, ఒక కమాండర్ ఉంటాడు. ఆ నుంచి వాళ్ళు చేజింగ్ ఈ చాపర్ ముందు ఆపుతారు. ఆ డైరెక్షన్లో ఒక 1/2 km 1 km వాళ్ళు పరిగెడతారు. పరిగెత్తినాక ఈయన అప్పటికి లోపల ఉన్న కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు పైలట్కి, ఎక్కడొక్కడ ల్యాండ్ చేయి, నువ్వు మళ్ళీ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ ఎక్కుతారని మనల్ని రిక్వెస్ట్ చేస్తారు. కానీ ఆయన విన్నాడు. వినకుండా డైరెక్ట్ భద్రాచలం నుంచే పోతారు అన్నట్టు చేప. భద్రాచలంకి వచ్చేస్తుంది. ఇక వీళ్ళు 5 మెంబర్ మిస్, ఇక 5 మెంబర్స్ మిస్. ఈ 5 మెంబర్స్ వాళ్ళు చేంజ్ చేసుడు, వీళ్ళు వచ్చుడు, చేంజ్ చేసుడు, ఇక బాడీ డిహైడ్రేషన్ అయిపోయి నలుగురు, ప్రసాద్ సార్కేమో ఇక బాడీ డిహైడ్రేషన్ అయిపోయి ఆయన ఆగిపోతాడు. ఇక ఆయన దగ్గర ఉన్న రౌండ్లు అయిపోతుంది. ఈ నలుగురు ఉంజుపల్లికేమో వచ్చేస్తారు. వీళ్ళు ఆ రోజు నైట్ అంతా రన్ చేస్తారు. అంటే 17th నైట్ అంతా రన్ చేసి 17th మార్నింగ్ ఉంజుపల్లికి వస్తారు వీళ్ళు. ఆలోపు మాకంతా మేము వచ్చేసినాం. మేము 17th 16th 17th మార్నింగే వచ్చేసినాం మేము బయటికి. 16th అయిపోయింది కదా, 17th మార్నింగ్ వరకు నడుచుకుంటూ వచ్చేసినాం మేము. వచ్చేసి మేము పీపీకి వచ్చి, అంటే పికప్ పాయింట్కి వచ్చి ఫోన్ చేస్తా ఇట్లా మేము విజయ్ గారికి ఫోన్ చేస్తాం. అప్పుడు తెలియదు మాకు, మిస్ అయింది తెలియదు. ఇవన్నీ వచ్చేస్తున్నాయి డెడ్ బాడీలు అనుకున్నాం, మేము అందరూ వచ్చేసిన అనుకున్నాం. చాపర్లు వెళ్ళిపోయారు, మేమే నడుచుకుంటూ వచ్చినాం. అంటే మాకే లేట్ అవుతుంది వాస్తవానికి, బైవాక్ కదా మాది. అయితే వీళ్ళు 5 మిస్ అయిన విషయం మాకు అప్పుడు తెలుసు అన్నట్టు, మధ్యలో చెప్పలే వాళ్ళు. 5 మిస్ అయినరు, లాస్ట్ చాపర్ ఇట్లా పోతానంటే ఇక మళ్ళీ ఆపరేషన్ కోసం అని మళ్ళీ మిగతా పార్టీలు వాళ్ళ 5 గురించి పోవాలంటే ఆ మార్నింగ్ వీళ్ళు వచ్చేస్తారు, నలుగురు వచ్చేసి ఫోన్ కాంటాక్ట్స్ సిగ్నల్ వచ్చిన ప్లేస్లో వచ్చి వీళ్ళకు మేము సేఫ్గానే ఉన్నాం, నలుగురు వచ్చేసినామంటే ఒకరు మిస్. ఆ ఒకరు దుర్గప్రసాద్ సార్. ఇక దుర్గప్రసాద్ గురించి ఇక వీళ్ళు ఎట్లా చేద్దాం ఏంటంటే ఆ లోపే ఇక చనిపోయి ఉంటాడా ఇవన్నీ ఉండే అన్నట్టు. తర్వాత వాళ్ళు లెటర్ పంపిస్తారు అన్నట్టు, ఇట్లా ఉన్నాడని వాళ్ళు పంపిస్తారు. అక్కడ ఆదివాసీ సంఘాలు ఉంటాయి, పామేడు ఆదివాసీ సంఘాలు, ఈ పూసుగుప్ప నుంచి ఇక్కడ నుంచి ఆదివాసీ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళకి చర్చలకు పంపుంటే అప్పటికే చనిపోయి ఉన్నాడు ఆయన, చనిపోయిండు. వాళ్ళు చనిపోయినాక డెడ్ బాడీ కోసం ఆడబెట్టి ఆడ నుంచి వాళ్ళు వీడియోలు పంపడం, ఫోటోలు పంపడం, డెడ్ బాడీ తీసుకుపోవడం, ఛాలెంజ్ విసరడం, ఇవన్నీ చేస్తుండే. రవీంద్ర సార్ ఏమో గ్రౌండ్స్ జీసీ అప్పుడు డిఏజీగా ఉండే అనుకుంటా సార్, ఆపరేషన్స్కి ఉండే. సార్ ఏమో ఎట్లయినా మనం పోదాం ఆపరేషన్ చేద్దామని సార్ ఏదో ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫీసర్ల మధ్య డిస్కషన్ అయిందో మళ్ళీ ఆపరేషన్ ఆపేసి వీళ్ళని ఆదివాసీ సంఘాలను పంపిద్దామని ఆదివాసీ బాడీలో బాంబులు పెట్టి ఉంచారట కదండి. అప్పుడు ఉంచిర్రని అంటారు కానీ మరి అది అక్కడ దాని చుట్టుపక్కన మొత్తం బాంబులు పెట్టారు వాళ్ళు. అంటే వీళ్ళు ఎలా వస్తారు ఈ బాడీని పికప్ చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు పెట్టారు అన్నట్టు. మనం పోలే ఆదివాసీ సంఘాలను పంపించి. వాళ్ళకి ఎవరు లీడ్ చేశారు అప్పుడు? ఇదంతా అంటే ఆ ఏరియా హిడ్మాదే, అది పూర్తి అంటే హిడ్మా ప్రాపర్, అది కంప్లీట్ హిడ్మాదే. ఆ ముందు హిడ్మాది పెద్ద అన్ని పిసిసి ప్రెసిడెంట్ మహేంద్ర కర్మ, శుక్లా ఇన్సిడెంట్ కూడా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు ఉంటాయి కదా. పెద్ద అంటే వాళ్ళు ఫెరోషియస్, వాళ్ళకి ఎంత లౌక్యం తెలియదు, ఐడియాలజీ మీద అవగాహన ఉండదు. కానీ ఇక్కడ నుంచి పోయిన వాళ్ళకి ఐడియాలజీ మీద నూరి పోసేసరికి వాళ్ళు పోతూనే ఉంటారు. అంటే బాడీని తర్వాత ఎలా తీసుకొచ్చారు? బాడీని వాళ్ళ ఆదివాసీ సంఘాలు తీసుకొచ్చినాయి. వాళ్ళతో చర్చలు జరిపి ఇట్లా, అంటే వాళ్ళు కూడా అనుకుంటారు కదా దీన్ని ఇక ఇన్ని రోజులు ఆపితే మనం బాగోదు, ఇది మనం కూడా నెగిటివ్ అయిపోతాం పబ్లిక్లో అని. అప్పటికే వాళ్ళు నెగిటివ్ అయిపోతుండే, ఎందుకంటే శవం మీద ఇంత రాజకీయాలు చేస్తారు అనేది అయిపోతుండే. వీళ్ళు కొద్దిగా పోయిన సంఘాలు కూడా కన్విన్స్ చేసినాయి వాళ్ళకి, ఇట్లా వద్దు మనం మరి అవుతాము, వాళ్ళు కూడా విపరీతం ఆపరేషన్లు స్టార్ట్ చేస్తారు అని చెప్తే ఇచ్చేసారు, డెడ్ బాడీ ఇచ్చిర్రు వాళ్ళు. కానీ 3 days పట్టింది అది బాడీ. అది మీకు మర్చిపోలేరు? అది మర్చిపోయే ఇన్సిడెంట్, అది చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. యాక్చువల్లీ హెలికాప్టర్ మీద అటాక్ అది అంటే మొత్తం హాలీవుడ్ మూవీ లెక్క నడిచింది అది, ఆ ఇన్సిడెంట్ ఆ టైంలో. ఓకే.